పోలవరం ప్రాజెక్టును 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ముంపునకు గురవుతున్న మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని కూనవరం, వరరామచంద్రపురం, చింతూరు, భద్రాచలం మండలాలు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లో వేలేరుపాడు, కుక్కునూరు, బూరుగంపాడు మండలాలు కలిశాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా రిజర్వాయర్, స్పిల్వే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం భాగాలు ఉన్నాయి. రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తారు. రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఉపయోగపడుతుంది. 2 కొండల నడుమ పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మొత్తం 48 గేట్లు ప్రతిపాదించారు. రిజర్వాయర్కు 2 కాలువలు ఉన్నాయి. ఒకటి కుడివైపు, రెండోది ఎడమవైపు. వీటి ద్వారా నీటిని తరలిస్తారు. డయాఫ్రమ్ వాల్ నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. ఇది నీరు లీకేజీ కాకుండా కాపాడుతుంది. దీని పొడవు 2454 కిలోమీటర్లు. డయాఫ్రమ్ వాల్ కు ఇరువైపులా రాతి, మట్టితో నిర్మాణం చేపట్టారు. పోలవరం ప్రాజెక్టులో 2 కాపర్ డ్యాంలు ప్రతిపాదించారు. నదీ ప్రవాహం అడ్డు తగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువన ఒక డ్యాం నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం నగరానికి తాగునీరు అందించనున్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పోలవరం ఉపయోగపడుతుంది.